సహవాసం అంటే మన భారాన్ని, మనకున్న ఆశలను, మన మనసులో ఏవైతే మనం పొందుకోవటానికి ఇష్టపడుతున్నాం వాటన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టాలా, దేవుని సన్నిధికి రావాలా, ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేయాలి. ఎవరైతే అలాగ ప్రార్థన చేస్తారో వారికి ఒక పేరు పెట్టాడు దావీదు గారు. వాళ్ళు ఎవరంట ప్రార్థన చేసేవాళ్ళు? ఎవరు? నువ్వు భక్తి కలిగిందా అని అవ్వకపోయినా పర్లే, చెప్పమ్మా, ఉన్న మాట చెప్పు. నాకు అవ్వకపోయినా పర్లే, అది నీ ఇష్టం, పర్సనల్, అది ఎవడిష్టం వాళ్ళది. ఇక్కడేం రూల్స్లు ఉండవు. స్కూల్లోననుకో రూల్స్లు ఉంటాయి. గంట నుంచోమంటే చచ్చినట్టు నుంచుంటాం. మందిరంలో ఏది చెప్పినా మనం వినం, ఎందుకంటే మళ్ళీ బాగుపడిపోతే లేనిపోయింది. కనుక ఎవరు ప్రార్థనా పరులు అంటే భక్తి కలిగిన వారు.